అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవణ్ రెడ్డి. వీఆర్ ఫ్రమ్ ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్ అండ్ సైన్స్. లాస్ట్ వచ్చినటువంటి 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్ 2025లో మన పిల్లలు 39 మంది ఎగ్జామ్స్కి అటెండ్ అయితే 39 మంది పాస్ అయ్యారు. అందులో హైయెస్ట్ వచ్చేసి 578 వచ్చాయి. 12 మందికి 500 మార్కులు దాటాయి. మ్యాథమెటిక్స్లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చిన ఇద్దరు ఉన్నారు. సైన్స్లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చిన ఒకరు ఉన్నారు. 90 అబో ఆల్మోస్ట్ 10 ప్లస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను. అసలు ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి ఏంటి, అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి అన్నది నేను చెప్తాను. ప్రస్తుతంలో విద్య అనేది వ్యాపారంగా రన్ అవుతుంది. అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్క విలువలు లేనటువంటి విద్యను ప్రతిరోజు నడుస్తూనే ఉంది. కాకపోతే కొందరు తప్పక జాయిన్ అవుతున్నారు, కొందరేమో తప్పించుకోలేక జాయిన్ అవుతున్నారు. ఈ విద్యా వ్యవస్థ ఎట్లా అయిపోయింది. మేము ఒకప్పుడు ఎలా ఉండేదో మాకు తెలుసు. గత 2 దశాబ్దాలుగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్న పిల్లలు ఏ విధంగా మార్పు వస్తుంది, పిల్లలు ఏ విధంగా బేసిక్స్ ఉంటున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో మా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి దానికి 3 కారణాలు చెప్తాను. ఒకటి, డిసిప్లిన్ ఉంటుందండి. పిల్లలకి డిసిప్లిన్ విషయంలో మన ఇన్స్టిట్యూట్లో కాంప్రమైజ్ అనేది అసలు ఉండదు. రెండవది, పంక్చువాలిటీ మెయింటైన్ చేపిస్తాం. టైం అంటే టైం ఫాలో అవుతాం, మేము ఫాలో అవుతాం. అదేవిధంగా అదే టైం పిల్లలకి ఫాలో అవుతాం. పిల్లలకి బట్టి మెదడులో రుద్దడం అనేది ఉండదండి మన దగ్గర. ఎందుకంటే బేసిక్స్ లేకుండా వాడికి ప్రతి పేరెంట్కి మార్కుల మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. మా పిల్లోడు ఐఐటి చేస్తున్నాడండి, ఐఐటి జాయిన్ అవుతున్నారు అన్న ఫీలింగ్లో ఉంటున్నాడు. అయ్యా, నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, నేను 2 దశాబ్దాలుగా చెప్తున్నాను మీకు. ఈ ఫీల్డ్లో ఉండి ఐఐటి జాయిన్ చేస్తున్నారు, కానీ వాడికి ఎంత బేసిక్స్ ఉందో ఎవరు చూడట్లేదు. ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, ఎంత పెద్ద కాలేజీలో చేర్పిస్తున్నాము అన్న ఆలోచనలో మీరు ఉంటున్నారు. కానీ అసలు మా పిల్లోడికి, మా పాపకి ఏమొస్తుంది అనే ఆలోచన పేరెంట్ దగ్గర శూన్యం అండి. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాం కదా. మొన్న కూడా వచ్చినటువంటి 10th క్లాస్లో 39 మంది అండి మా దగ్గర 10th క్లాస్లో. దాదాపు సగం మంది నారాయణ శ్రీ చైతన్య వెళ్ళిపోయినారు. అంటే మేము చెప్తానే ఉంటాం. ఎందుకంటే మనం ఎక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాము, మనల్ని ఎక్కడ కేర్ ఎక్కువ తీసుకుంటారో అక్కడ జాయిన్ అవ్వడం ఉత్తమం తప్ప మనం ఎక్కడో పెద్ద కాలేజ్ జాయిన్ అయ్యాము 100 మందిలోకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడే కంటే మనం చెప్తే రెస్పాండ్ అయ్యే విధానంగా మనం చూసుకోవాలి. అది చాలా తక్కువ ఉంటున్నారు. అది పేరెంట్ ఇంట్రెస్ట్, మనం దాని గురించి ఏం మాట్లాడలేము. కానీ మా ఇన్స్టిట్యూట్ నేను చెప్పగలిగేది, ప్రతి సంవత్సరము మన దగ్గర 100% రిజల్ట్ ఉంటుందండి 10th క్లాస్ వాళ్ళకి. నెంబర్ 1, ఎంత ఫెయిల్ అయ్యే స్టూడెంట్ అయినా సరే మన దగ్గరికి వచ్చినాడంటే పాస్ అవుతాడు. అంటే మేము ఏ స్టూడెంట్ని కూడా మా వల్ల అవ్వదు అని మేము మనం ఖచ్చితంగా పట్టుకొని నడిస్తాం. టైం టు టైం మేము ఉంటాం. అండ్ స్పెషల్గా 8th, 9th, 10th ఏవో వాళ్ళందరూ కూడా కేర్ నేను పర్సనల్గా తీసుకుంటాం. అండ్ ఈ సంవత్సరం కొత్తగా మేము ఎస్ఎస్సి ల్యాబ్స్ కూడా ఏ స్కూల్లో కూడా ల్యాబ్ లేదండి. నిజంగా చెప్పి మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకుంటే ఏ ఒక్క స్కూల్లో, మీరు లక్షలు కడుతున్న స్కూల్లోనైనా సరే సైన్స్ ల్యాబ్ అనేది పిల్లలకి లేదు. కానీ మేము ఈ సంవత్సరం నుంచి సైన్స్ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే చెప్తే విన్నదానికి జరిగింది చూడడానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఆడియోగా ఉండేది వేరే, విజువల్గా వేరే. మేము దాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఒక స్టెప్ ముందుకేసి ఈ సంవత్సరం నుంచి 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకొక ఛాలెంజింగ్ ఏంటంటే, ఇండిసిప్లిన్గా ఉండేటువంటి పిల్లల్ని మేము అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనకాడం. మీరు చూసుకోండి, ఏ ఒక్క స్కూల్ అయినా అడ్మిషన్ తీసేయాలంటే 100కు 200 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ అవసరం. కానీ మేము ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నాం, ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క అడ్మిషన్ పోతుందని మేము ఆలోచించాం. డిసిప్లిన్గా ఉంటే మా ఇన్స్టిట్యూట్లో ఉంటారు, లేదంటే మేము తీసేస్తాం. వాళ్ళు మానేయడం కాదు, మేమే స్ట్రైట్ అవే తీసేస్తాం అడ్మిషన్ క్యాన్సిల్ చేసేసి. ఒకసారి మేము అడ్మిషన్ తీసేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా అరుదు. అండ్ రెండవది, పిల్లలకి మేము భయపడడం ఉండదు. ప్రతి స్కూల్లో చూస్తున్నామండి, ఈ పేరెంట్ వచ్చి కంప్లైంట్ చేస్తారని చెప్పి టీచర్లకి ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్లు పాస్ చేస్తారు. తిట్టొద్దు, కొట్టొద్దు, వరిమెచ్చి, ఇవన్నీ మా దగ్గర సిస్టమ్. ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మేము అది మాత్రమే ఫాలో అవుతాం. నో పేరెంట్ విల్ కమ్ టు కంప్లైంట్ అగైన్స్ట్ ఎనీ అదర్ కేసెస్. ఇంతవరకు మా సంస్థలో అది జరగలేదు కూడా. దగ్గర ఈ ఎల్విన్ కాల్ బ్రాంచ్లోనే మనకి అంత రిజల్ట్ వచ్చిందంటే ఆలోచించండి అలా ఉంటుంది. మా దగ్గర సిస్టమేటిక్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. మేము ఏ రోజు కూడా విద్యను వ్యాపారంలో చూడలేదు. అలాగని చూసినట్టయితే బాగుంటాయి. కానీ మాకు అలాంటి వ్యవస్థ నేను కానీ మా దగ్గర టీచర్లకు కానీ నేను అది అలవాటు చేయను. పద్ధతి క్రమశిక్షణ అలవాటు చేయడం కోసం మాత్రమే మేము ఈ ట్యూషన్ సెంటర్ రన్ చేస్తున్నాం. అండ్ మూడవది, విద్యార్థి మంచిగా ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. అంటే ముందు టీచర్ పద్ధతిగా ఉండాలి. మేము అదే నేర్పిస్తాం పిల్లలకి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చదవాలి. అంటే మ్యాథ్ అనగానే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక భయం మొదలవుతుందండి. కానీ నేను ఛాలెంజెస్ చెప్తానండి, మా దగ్గరికి వచ్చిన ఏ స్టూడెంట్ అయినా సరే మ్యాథమెటిక్స్కి అలవాటు పడిపోతాడు. మీరు ఎక్కడ కావాలంటే బయట ఎంక్వైరీ కూడా చేయండి. ఇన్ని సంవత్సరాలుగా
అసలు మ్యాథ్స్ అంటేనే రానటువంటి పిల్లలు, మ్యాథ్స్ అంటేనే భయపడేటువంటి పిల్లలు మా దగ్గరికి వచ్చినారంటే ఆటోమేటిక్గా మ్యాథ్స్కి అలవాటు పడతారు. అంటే చెప్పే విధానంలో ఉంటుంది ఏదైనా. మనం చెప్పే విధానం సరిగ్గా లేక పిల్లలకి ఏం రాదు అనేటువంటి మాట అబద్ధం. మేము ఈ రోజు వరకు కూడా అలాంటి పదాలు మేము ఏ స్టూడెంట్ మీద మేము వాడలేదు. ఎంతటి పిల్లోడు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పిల్లలు మా దగ్గరికి. అంటే అన్ని ఆప్షన్స్ అయిపోయాక మా దగ్గరికి వస్తారు. సార్ ఇంకా మీరే లాస్ట్ ఆప్షన్, ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి బెస్ట్ ఆప్షన్ మేము చూపిస్తాం. ప్రతి సంవత్సరం అలాంటి పిల్లలు ఎంతమంది మేము తయారు చేసామో మాకు తెలుసు. అందుకని పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పిల్లల్ని ఎక్కడైనా జాయిన్ చేసే ముందు ఎంత పెద్దది అని చూడమాకండి. అది మనకి కన్వీనియంట్గా ఉందా లేదా, మనకి రెస్పాండ్ అవుతారా లేదా అని చూసి జాయిన్ చేయాలి. అందుకని కనీసం ఇగనన్నా మారితే, పేరెంట్స్ మారితే పిల్లలు మారుతారండి. పేర్లు చూసి, పాంప్లెంట్లు చూసి, దానికి ఉండే వ్యవస్థను చూసి మనం జాయిన్ అవ్వడం కాదు. మనకి అది కన్వీనియంట్గా ఉందా లేదా అని చెప్పి జాయిన్ అయితే మనకి అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నా ఇన్స్టిట్యూట్ తరఫున నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మా దగ్గర జాయిన్ అవ్వండి అని నేను ఎవరికి చెప్పట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను చెప్తున్నాను కదండి, పెద్ద పెద్ద స్కూళ్ళలో వస్తుంటుంది, ప్రతి స్టూడెంట్ని అడ్మిషన్ల కోసం తెల్లాలేసి రోడ్ల మీద దిగుతూ ఉన్నారు. కానీ మా ఇన్స్టిట్యూట్లో ఈ రోజు వరకు కూడా మేము ఏ ఒక్కరిని జాయిన్ అవ్వండి అని చెప్పి మేము మా నోరు తెరిచి మేము అడిగింది ఇంతవరకు లేదు. ఛాలెంజ్ చెప్తున్నాను, ఏ ఒక్క విద్యా సంస్థ కూడా మా అంత డేర్ చేయలేకపోయింది. మేము ఎన్ని అడ్మిషన్ క్యాన్సిల్ చేసామో మాకు తెలుసు. అంటే ఇండిసిప్లిన్గా ఉంటే మాకు అడ్మిషన్ లేకున్నా పర్వాలేదు, సంస్థ రన్ అవ్వకున్నా పర్వాలేదు. కానీ మా సిస్టమ్ ఒకటి, పిల్లలు మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. అందుకని అదే చెప్తున్నాం కదా, ఆ ఒక్కటి మా స్పెషాలిటీ. మేము ఇంతవరకు ఏ ఒక్క అడ్మిషన్ కూడా మా దానిలో జాయిన్ అవ్వండి అని చెప్పి నేను కానీ మా టీచర్లు కానీ అడిగిన సందర్భాలు లేవు. మేము అడ్మిషన్ల కోసం పాకులాడింది లేదు. మేము కరెక్ట్గా ఉంటే అవే వస్తాయి అనేటువంటిది మా నమ్మకం. అది ప్రతి సంవత్సరం ప్రూవ్ అవుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఇన్స్టిట్యూట్ అడ్మిషన్లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకని మేము ఏ ఒక్కరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. విద్యా వ్యవస్థ మొత్తం వ్యాపారం అయిపోయిందండి. ప్రతి ఒక్కరు వ్యాపారం మీద చేస్తున్నారు. పిల్లలను పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాం అంటే పిల్లల భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది అనేటువంటిది ఒక టీచర్గా నేను నమ్మను. అందుకని మేము ఇప్పుడైనా మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం కూడా ఒకటి రీజన్ ఉందండి. ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ ఏంటి? ఒకటి క్రమశిక్షణ, రెండవది పంక్చువాలిటీ, మూడవది ఎలా చదవాలి అనే దాని మీద మేము ఫోకస్ చేస్తాం. బట్టించి మార్కుల కోసం మేము ఈ రోజు వరకు కూడా ఏ స్టూడెంట్ని మేము ఫోర్స్ చేయము. వాడికి నాలెడ్జ్ అవసరం, వాడిని ఎలా బతకాలో నేర్పించాలి, ఎలా చదవాలో నేర్పించాలి. కానీ మార్కుల కోసం మీ ఈ రోజు వరకు ఏ స్టూడెంట్ని మేము ఫోకస్ చేయలేదు. మా దగ్గర రిజల్ట్ తెచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్డినరీ స్టూడెంటే. ఇది మా క్రెడిట్ అండి. మా దగ్గర మార్క్స్ మొన్న వచ్చిన అంత మంచి రిజల్ట్లో కూడా అందరు టాప్ స్టూడెంట్స్ కాదు, ఆర్డినరీ స్టూడెంట్స్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అంత పద్ధతిగా మార్క్స్ తెచ్చుకున్నారు. అది మా ఇన్స్టిట్యూట్కి ఉండేటువంటి స్పెషాలిటీ. రెండవది, అడ్మిషన్ల కోసం మేము కేర్ చేయము. ఈ పిల్లోడు అంటే పిల్లోళ్ళకి మేము భయపడము. ఇది నేను నొక్కి చెప్తున్నానండి. ప్రతి ఒక్క విద్యా సంస్థ పిల్లలకు భయపడుతుంది. వీళ్ళు ఎక్కడంటే అడ్మిషన్ పోతుందని భయం మీద ఉన్నారు. అలాంటి అడ్మిషన్ ఉన్నా పోయినా మేము ఒక 1% కూడా లెక్క చేయదలుచుకోలేదు. మాకు కావాల్సింది విద్యా వ్యవస్థ. మేము టీచర్లు, మేము చదువు చెప్పడానికి మేము ఉన్నాం. మేము మంచిగా చెప్తే వాడే మా దగ్గరికి వస్తారు. పిల్లలకు భయపడే చదువులు చెప్పాలంటే మేము చెప్పము. మా దేవుని దయ వల్ల మాకు ఇంతవరకు ఆ సిస్టమ్ రాలేదు. మేము అది అలవాటు చేయము. అడ్మిషన్స్ లేకున్నా పర్వాలేదు, కానీ మా సిస్టమ్ ఏంటంటే ఇది మేము ఇలా చేసే పద్ధతిగా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. మా క్యాంపస్లో ఒక అడుగు పెట్టిన ఏ స్టూడెంట్ అయినా సరే మ్యాథమెటిక్స్, సైన్స్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా మ్యాథ్స్ అంటే హార్డ్ అని చెప్పారు. ఎస్పెషల్లీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ విషయంలో అన్ని సబ్జెక్ట్స్ మీద మేము ఫోకస్ చేస్తాం. వీక్లీ టెస్ట్ పెట్టడం కానివ్వండి, ఏ ఒక్క ట్యూషన్ సెంటర్ పెట్టదండి, మేము పెడతాం. వీక్లీ టెస్ట్లు పెడతాం. ఆ టెస్ట్ పెట్టే క్వశ్చన్స్ కూడా 80% టెక్స్ట్ బుక్ నుంచి ఉండవు, ఓవరాల్గా ఉంటాయి. అంటే మెథడాలజీ అలవాటు చేసే విధంగా ఉంటాయి. వాడు అందులో కనుక మార్క్స్ కొట్టినట్టయితే ఆటోమేటిక్గా వాడు ఎక్కడైనా మార్క్స్ కొడతాడు. అందుకనే మా దగ్గర పిల్లలు ఇక్కడ చేసినటువంటి మ్యాథ్స్ చేసిన పిల్లలు ఎక్కడైనా మ్యాథ్స్ చేయగలుగుతున్నారు. అది మేమన్న ఫీడ్బ్యాక్ కాదు, ఆల్రెడీ బయట నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. మా దగ్గరికి వచ్చిన ప్రతి ర్యాంక్ హోల్డర్ స్టూడెంట్ కూడా అదే మాట్లాడతారు. మ్యాథ్స్ అంటే భయపడుతూ ఇన్స్టిట్యూట్లోకి వస్తారు, మ్యాథ్స్ అంటే ఎంజాయ్ చేస్తూ బయటకు వెళ్ళిపోతారు. ఏ స్టూడెంట్ అయితే నాకు మ్యాథ్స్ వద్దు అని చెప్పిన పిల్లోడే మళ్ళీ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పే సిచ్యువేషన్ మేము తీసుకొస్తాం. అంటే మేము కష్టపడుతున్నాం. మేము కష్టపడేది పిల్లల భవిష్యత్తు కోసము, మీరు ఇచ్చే ఫీజుల కోసం కాదు. అండ్ స్టాండర్డ్స్ టు బి మెయింటైన్, మేము అదే చేస్తాం ఇక్కడ. సో దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మేము కూడా అనేది ఏంటంటే, పిల్లల్ని మార్కుల కోసం ఫోకస్ చేయకండి, ఐఐటీలు అని చెప్పి పిల్లల్ని బాధించకండి. వాళ్ళకి బేసిక్స్ చూసిన తర్వాత జాయిన్ చేయండి. మీరు వాళ్ళని తీసుకెళ్ళి అందులో ఏదో జాయిన్ చేసేసి ఐఐటీ అని చెప్పి పేరు గొప్ప ఊరిదివ్వండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ అదే అవుతుంది.
ప్రతి సంవత్సరం నొక్కి నొక్కి చెప్తాం మేము. పిల్లలని సొసైటీలో ఎలా బతకాలో నేర్పించాలి, పిల్లలకి జ్ఞానం నేర్పించాలి, పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి, పిల్లలకి పద్ధతులు నేర్పించాలి. ఇది విద్యలో మనం నేర్చుకోవాల్సినటువంటిది. అంతేగాని మా అబ్బాయికి 90/90 వచ్చాయండి, 100/100 వచ్చని చెప్పి ఇలాంటి వాటి కోసం కాదండి. అంటే క్వాలిఫికేషన్ మోర్, కామన్ సెన్స్ లెస్. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి కథ. సో అందరూ ఇది ఒకసారి గమనించి ఇకనైనా మీరు మారితే పిల్లలు కూడా మారుతారు. మీరు పిల్లల్ని వెనక వేసుకోవడం మానేసేయండి. ఫస్ట్ పిల్లల్ని చదువు విషయంలో స్ట్రిక్ట్గానే ఉండండి, మార్కుల పరంగా కాదండి, బట్ సబ్జెక్ట్ పరంగా చూసుకోండి. అండ్ SR institution always welcomes everyone, those who wanted to get score and as well as in the subject oriented wise, those who are requested for the better knowledge by anyone else, we are here to support anyone. మీకు ఎవరికైనా సరే మంచి విలువలతో కూడిన విద్య కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. లేదండి లావిష్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి, అకామిడేషన్స్ హైఫైగా ఉండాలంటే అందులో మేము విరుద్ధం. అందుకే ఇన్ని సంవత్సరాలుగా మా దగ్గర పిల్లలు కిందనే కూర్చుంటారు. ఇది మీ మొదట ఫాలో అయ్యేటువంటి కథ. అందుకని విద్యను వ్యాపారంలాగా చేయడం అనేది మేము విరుద్ధము. త్వరలోనే JSR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్నాము. వెరీ షార్ట్ స్పాన్లో అది కూడా ఓపెన్ అవుతుంది. ఇన్ని రోజులు మీరు చూస్తున్న స్కూల్ వేరు. ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉండేలా ఉండేది, ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉండేటువంటివి, దాన్ని బేస్ చేసుకొని ఇన్ షార్ట్ స్పాన్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద JSR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇన్ని రోజులు ఇన్స్టిట్యూట్లో మేము ఏ విధంగా అయితే రిజల్ట్స్ చూపించామో, ఎంత పద్ధతిగా అయితే మేము మెయింటైన్ చేసామో, అంతకు రెట్టింపు పద్ధతితోటి ఆ స్కూల్ ఉంటుందండి. అది షార్ట్ స్పాన్లో మీకు అనౌన్స్ అవుతుంది. అది ఓపెన్ చేస్తాం కూడా అప్ టు 10th క్లాస్ వరకు. అండ్ ప్రతి ఒక్క పేరెంట్కి ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి పేరెంట్కి కూడా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము ఇంకా మంచి మంచి విద్యార్థులని తయారు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి పేరెంట్కి, మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మా ధన్యవాదాలండి. అండ్ చూస్ SR if you wanted to have ethics and valuable education with knowledge. Thank you very much.